తిరుగుబాటుదారుడు. కులభేదాలు లేవని, మనుషులంతా సమానమేనని, శివుడొక్కడే దేవుడని, అతన్ని లింగాకారంలో పూజించాలని బసవయ్య బోధించాడు. ఇతని బోధన ప్రతి వీరశైవుడు లింగాధారణ విధిగా చెయ్యాలి. మెడలో లింగం వేసుకోవాలి. ఆంధ్ర, కన్నడ, తమిళ ప్రాంతాల్లో బసవయ్యకు పూర్వమే శైవమతమున్నా ఈ శైవులు మాత్రం కుల వ్యవస్థను యథాతథంగా పాటించేవారు. కుల వ్యవస్థను నిర్ద్వందంగా తిరస్కరించి సాంఘిక సమానత్వాన్ని స్థాపించ యత్నించడమే బసవయ్య ప్రచారం చేసిన వీరశైవంలోని విశిష్టత. రామానుజాచార్యులు నాటి కుల వ్యవస్థలో అత్యల్పమైన మార్పులు మాత్రమే ప్రవేశపెట్టేందుకు యత్నించాడు కానీ కులాన్ని మాత్రం నిరాకరించలేదు. కానీ బసవయ్య మాత్రం కులాన్ని సంపూర్ణంగా తిరస్కరించాడు. కుల నిర్మూలనకు సంబంధించినంత వరకు బసవయ్య గొప్ప సాంఘిక తిరుగుబాటుదారుడు. పామర జనాన్ని అధిక సంఖ్యలో ఆకర్షించగలిగిన తీయని కంఠంతో తాను రాసిన గీతాల్ని పాడుతూ మత ప్రచారం కోసం ఇతడు ఊరూరా సంచారం చేయ ప్రారంభించాడు. బిజ్జలని వద్ద మంత్రిగా ఉన్న బసవయ్య వీరశైవ ప్రచారానికై ప్రభుత్వ ధనాన్ని విరివిరిగా ఖర్చు చేయ మొదలుపెట్టాడు. జంగాల పేరిట కన్నడ రాష్ట్రమంతా మత ప్రచారకులను నియమించి వారికి సమస్త సదుపాయాలు చేశాడు. జైన మతస్థుడైన బిజ్జలుడు ఈ రకమైన ప్రచారం కోసం ప్రభుత్వ ధనాన్ని వినియోగించరాదని పట్టుబట్టాడు. ఘర్షణ పెరిగినందువల్ల బిజ్జలుడు బసవయ్యను నిర్బంధించ యత్నించాడు. అప్పుడు బసవయ్య కళ్యాణిని వదిలి రహస్యంగా దక్షిణ మైసూరుకి వెళ్ళిపోయాడు. ఇతడు వెళ్ళిన తక్షణం పథకం ప్రకారం ఇద్దరు వీరశైవులు అర్ధరాత్రి సమయంలో బిజ్జలుని పడక గదిలో ప్రవేశించి కత్తులతో అతన్ని ముక్కల కింద నరికివేశాడు. అనంతరం కళ్యాణిలో జైనులకి వీరశైవులకి మధ్య దారుణమైన మత యుద్ధం జరగ్గా నగరమంతా పీనుగు పెంటలతో మానవ రక్తంతో నిండిపోయింది. క్రీస్తు శకం 1168లో బసవయ్య మరణించాడు. క్రీస్తు శకం 1176 నుండి 1182 మధ్యకాలంలో జరిగిన పల్నాటి యుద్ధం నాటికే వీరశైవం ఆంధ్రదేశంలో వ్యాపించింది. యుద్ధ సన్నదులై యుర్వి కంపింపవారి తోడనే కూడి వడియ జంగాలు ఉరమున లింగాలు మెరిసిటివారు గళమున రుద్రాక్ష కలిగిన వారు అని పల్నాటి వీర చరిత్రలో చెప్పబడింది. అయితే క్రీస్తు శకం 1200 నుంచి 1300 మధ్య కాలంలో పాలించిన కాకతీయుల కాలంలోనే ఈ వీరశైవం ఆంధ్రదేశంలో విశేషంగా వ్యాపించింది.